తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త తీసుకొని రావడం జరిగింది. ఎప్పుడా అని వేచి చూస్తున్న మే నెల ఆసరా పింఛన్ల పైన తెలంగాణ రాష్ట్ర సర్కారు అదిరిపోయే శుభవార్త తీసుకొని రావడం జరిగింది. ఈ నెలలో పెరిగిన ఆసరా పింఛన్లు ఇస్తారా, కొత్త వారికి ఆసరా పింఛన్లు ఇస్తారా ఇవ్వరా అనే దానిపైన పూర్తి డౌట్ల పైన పూర్తి వీడియో అయితే మనం తీసుకొని రావడం జరిగింది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. తద్వారా మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అనేది అందడం అనేది జరుగుతుంది. ఈరోజు మనం ఈ వీడియోలో ఆసరా పింఛన్లు, మే నెలకు సంబంధించిన ఆసరా పింఛన్లు ఇంటి వద్దకే, ఇంట్లో ఇద్దరికి బ్యాంకుల్లో జమ, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనం చూద్దాం. ప్రతి ఒక్కరూ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుండి గాని, రాష్ట్ర ప్రభుత్వం నుండి గాని, రాష్ట్ర ప్రభుత్వాలు గాని ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా మిత్రులారా, రైతన్నలారా, వృద్ధులారా, వికలాంగులారా మీకు సరైన సమయాన సరైన పథకాలు అందే అవకాశం కూడా ఎక్కువ మోతాదులోనే ఉంటుంది. ఇక 2016 రూపాయల పింఛన్లను 4016 రూపాయలకి, 4016 రూపాయల పింఛన్లను 6016 రూపాయలకి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన ఆసరా పింఛన్లను ఇస్తా అని ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి తెలంగాణ రాష్ట్ర సర్కారు ఏర్పడి 150 రోజుల పైచిలుకు అవుతున్న పెరిగిన ఆసరా పింఛన్లు కాదు కదా, పాత ఆసరా పింఛన్లకి ఎసరు పడే అవకాశం అయితే రానే వచ్చింది. ఇలాంటి తరుణంలో 70 లక్షల మంది పింఛన్వాహులు 70 లక్షల మంది పింఛన్వాహుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం 14+ సీట్ల లోక్సభ ఎన్నికల సీట్లను కొల్లగొట్టాలనే ఉద్దేశంతో 70 లక్షల మంది ఆసరా పింఛన్వాహుల యొక్క ఓట్ల బ్యాంకుగా మలుచుకోవాలనే ఉద్దేశంతో పెరిగిన ఆసరా పింఛన్లకు సంబంధించి ఈ మే నెలలోనే లిస్టులను విడుదల చేసి జూన్ నెల నుంచి పెరిగిన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం అయితే ఉండబోతుందని మనకు వార్తలైతే రావడం జరుగుతుంది. మరి ఈ మే నెల ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం మే 11 నుంచి ప్రారంభం కాబోతుందని కూడా ఊహాగానాలు రావడం జరుగుతుంది. ఈ మే నెలలో మాత్రం 2016, 4016 పాత ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుంది. చాలా మందికి కూడా ఫేక్ గా బోగస్ సర్టిఫికెట్స్ పెట్టిన వారందరికీ కూడా రద్దు కాబోతుంది. కొత్త వారికి కూడా కల్పన అనేది జరుగుతుంది. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సరైన రీతిలో అమలు చేసి ప్రతి ఒక్క ప్రజల యొక్క భావనలను పూర్తిగా కంప్లీట్ చేయాలని కోరుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.